ఈ ఎస్క్రో ఖాతాలో నిల్వ ఉండేటువంటి డబ్బు డెవలపర్ గానీ, బిల్డర్ గానీ రకరకాల ప్రాజెక్టులు ఒప్పుకొని ఉంటారు. వాళ్ళు వేరే ప్రాజెక్టులు చేస్తుంటారు. అంటే ఈ ప్రాజెక్టు డబ్బును ఇంకొక దాని మీద ఖర్చు పెట్టి, ఆ ప్రాజెక్టు డబ్బును ఇంకో దాని మీద ఖర్చు పెట్టి, ఈ విధంగా చేసేదాని వల్ల సకాలంలో ఈ కొనుగోలుదారులకు అపార్ట్మెంట్లు గానీ, స్థలాలు గానీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే 5% అదనంగా వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేరా యాక్ట్ అంటే ఏమిటి? రేరా యాక్ట్ గురించి కొంచెం వివరించండి. రేరా అనేటువంటిది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ 2016 అని అంటాం. అంటే తెలుగులో దీన్ని రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ 2016 అని కూడా పిలుస్తాం. అంటే ఈ రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1/5/2016లో స్టార్ట్ అయ్యి అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1/5/2017 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ రేరా యాక్ట్ గురించి చెప్పే ముందు 2016కు ముందు ఏ విధంగా వీళ్ళు లేఅవుట్లు వేసేవాళ్ళు, ఏ విధంగా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు, ఏ విధంగా గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించేవాళ్ళు, లేదా ఏ విధంగా విల్లాలు నిర్మించి అమ్మేవాళ్ళు, ఇవన్నీ కూడా కొంచెం ముందస్తు తెలుసుకున్నట్లయితే దానికి దీనికి ఉండేటువంటి ప్రధాన తేడా ఏమనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇంతకు ముందు అయితే ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు కానీ, తర్వాత అపార్ట్మెంటు కట్టేవాళ్ళు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కట్టేటువంటి పరిస్థితి ఇదివరలో ఉండేదన్నమాట. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ, లేదా కార్పొరేషన్ ఏరియాల్లో కానీ దగ్గర వీళ్ళు 33 రకాల అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి టైటిల్ అనేది ఇంపార్టెంట్. ఇది పట్టా భూమి, ప్రభుత్వ భూమి, పరంపోకు భూమి అనేటువంటిది కూడా తెలిసేది కాదు సామాన్య ప్రజలకు. లేఅవుట్లు వేసుకుంటా ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. దీనికి బలంగా వచ్చేసి ఎక్కువగా రాజకీయ నాయకుల యొక్క పలుకుబడితో ఇవన్నీ జరిగేటివి అన్నమాట. మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా చూడనట్టు కూడా వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఏరియాకు సంబంధించినటువంటి బడా రాజకీయ నాయకుడు యొక్క ఆజ్ఞల వల్ల మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు మాత్రం వసూలు చేసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేరాకు సంబంధించి మున్సిపల్ లైసెన్సులు, తర్వాత పంచాయతీ లైసెన్సులు, కార్పొరేషన్ లైసెన్సులు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు కానీ, తర్వాత ముఖ్యంగా టైటిల్ గురించినటువంటి వివరణ కానీ, తర్వాత పన్నుల విషయంగా గురించి పాన్ కానీ, ట్యాన్ కానీ, మరియు జిఎస్టికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఇలాంటివి ఏమీ చూడకుండా డెవలపర్ యొక్క తర్వాత బిల్డర్ యొక్క ట్రాక్ రికార్డు కూడా చూడకుండా వీళ్ళు ప్లాట్లు వేస్తే కొనుగోలు చేసేవాళ్ళు అనమాట. జనరల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ పథకాలు అనేటువంటివి ప్రజలను కొంచెం మభ్యపెట్టి అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటి ప్రీ లాంచ్ పథకాలకు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ వేయడము, 3D బ్రోచర్స్ తయారు చేయడము చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాటన్నిటిని చూసి చాలామంది ప్రజలు మోసపోయి వాళ్లకు అడ్వాన్సులు కట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పిన టయానికి ఇస్తారనేది నమ్మకం లేదు. కానీ బ్రోచర్లో మాత్రము మేము సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్ళు అని ఒప్పందంలో ఉంటుంది. అయినా కూడా వాటన్నిటినీ పూర్తిగా రద్దయ్యేటువంటి ప్రాజెక్టులు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటికి చట్టబద్ధత అనేటువంటిది లేని దానివల్ల వాళ్ళ మీద కోర్టులో వేసేదానికి కూడా ఎలాంటి అధికారాలు ఉండేది కాదు. ఈ విధంగా ప్రజలు ముఖ్యంగా ప్లాట్లు కొనుగోలు చేసే దాంట్లో కానీ, లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే దాంట్లో కానీ, విల్లాలు కొనుగోలు చేసే దాని కానీ, గ్రేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేసే దాంట్లో కానీ అన్ని రకాలుగా మోసానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ ఈ విధంగా చేస్తారంటే అట్లా లేదనమాట. కొంతమంది మాత్రము ఎక్కువ మంది మాత్రము ఈ విధంగా లాభార్జన చేసి సంపాదించుకునేవాళ్ళు. ముఖ్యంగా ప్లాను లేఅవుట్ అప్రూవల్ అయితే కొంత 10% స్థలాన్ని వదలాల్సిన అవసరం ఉంది. మామూలుగా మెయిన్ రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్డు వెడల్పు ఉండాలి. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 అడుగులు రోడ్లు ఉండాలి.
ఇవన్నీ పట్టించుకోకుండా, అవన్నీ తెలపకుండా ప్రజలను మోసం చేయడం ఒకటి. రెండవది కార్పెట్ ఏరియా చదరపు అడుగుల లెక్కన కార్పెట్ ఏరియానా, బిల్డప్ ఏరియానా, సూపర్ బిల్డప్ ఏరియానా అనేది కూడా తెలపరనమాట. కార్పెట్ ఏరియా అంటే ఇల్లు యొక్క గోడల మధ్యలో ఉండేటువంటి స్థలాన్ని కార్పెట్ ఏరియా అంటాం. అంటే హాల్ గాని, బెడ్రూములు గాని, కిచెన్ గాని ఇటువంటి అన్ని కూడా లోపలి కొలతలకు మాత్రమే తీయబడతాయి. దాన్ని కార్పెట్ ఏరియా. అయితే జనరల్ గా అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నటువంటి వాళ్లకు కార్పెట్ ఏరియాకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రేరా రాకముందు జరిగినటువంటి దాంట్లో ఎక్కువగా బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియాకు సంబంధించి వీళ్ళు చదరపు అడుగు ఇంత అని వసూలు చేసేవాళ్ళు. కార్పెట్ ఏరియాలు ఏముంటాయి, కారిడార్స్ గానీ, తర్వాత టెర్రస్ గానీ ఇవన్నీ దీంట్లో కలిసేది కాదనమాట. అదే బిల్డప్ ఏరియాలో గోడల యొక్క బయట భాగంతో కొలతలు కొలుస్తారు. తర్వాత కారిడార్లు కొలతలు వేస్తారు. తర్వాత రెండవది వచ్చేసి ఆ టెర్రస్లు కూడా కొలతలు వేస్తారు. తర్వాత స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఏరియా, తర్వాత లిఫ్ట్ ఏరియా, ఇవన్నీ కలిపి అందరు అపార్ట్మెంట్లకు ప్రపోర్షనేట్ గా ఎంత మిగులు జాగా ఉంది, ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఎంత వస్తుంది అనేది లెక్క కట్టి ఇస్తారనమాట. అది బిల్డప్ ఏరియా కింద లెక్క తీసుకుంటారు. ఇంకా కొంతమంది దురాశకు పోయి సూపర్ బిల్డప్ ఏరియా కూడా లెక్క తీసుకుంటారు. సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏది బిల్డప్ ఏరియాలో జాగాలతో కలిపి మిగతా ఓపెన్ ప్లేస్ లో ఉండేటువంటి ఓపెన్ ఏరియాల్లో, అంటే పార్కులు కానీ, తర్వాత ఆట స్థలాలు కానీ, వినోదానికి సంబంధించినటువంటి హాల్లు కానీ, అన్నిటికీ సంబంధించిన టెర్రస్లు అన్ని, అంటే అతను కొనుగోలు చేసినటువంటి మొత్తం విస్తీర్ణానికి లెక్కగట్టి ప్రపోర్షనేట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఈ రేరా చట్టం వచ్చిన తర్వాత అటువంటి ఏమీ లేకుండా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, తర్వాత పారదర్శకత కలిగి ఉండాలా, అడ్వాన్స్ కూడా ఇంత అనేది ఉంటుంది. ఉదాహరణకి తప్పనిసరి రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్టు పేరును, ట్రేడ్ మార్క్ ను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని భూమి రికార్డులు అంటే ఇప్పుడు ప్రస్తుత భూమి ఏ విధంగా ఉంది, అంతకుముందు మొదటి నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా సుమారు ఒక 30 ఏళ్లకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లను సంపాదించి ఇది టైటిల్ సరిగా ఉంది అనేటువంటి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అన్ని అనుమతులు తీసుకోవాలి. పంచాయతీలు అయితే పంచాయతీ అప్రూవల్, మున్సిపాలిటీ అయితే మున్సిపల్, కార్పొరేషన్లు అయితే కార్పొరేషన్ అప్రూవల్స్, ఇవన్నీ ఉండాలి. లేఅవుట్ కానీ ఇవన్నిటికీ. అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అయితే ఈ కార్పెట్ ఏరియాకే వాళ్ళు డబ్బు చెల్లించాల్సింది కానీ, సూపర్ బిల్డప్ ఏరియాలు కానీ, బిల్డప్ ఏరియాలు కానీ చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా డెవలపరు, తర్వాత బిల్డరు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అంటే బ్రోకర్లు, వీళ్ళందరూ కూడా రేరాలో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. 500 చదరపు అడుగులకు తక్కువగా ఉండేటువంటి ఏరియాలో కట్టినటువంటి బిల్డింగులకు ఈ రేరా కింద రాదు. అదేవిధంగా ఆ జాగాలో 8 అపార్ట్మెంట్లు కట్టినటువంటి కూడా ఈ రేరా కింద రాదనమాట. మిగతా అన్నీ కూడా అన్ని పట్టణాల్లో, అంటే పట్టణాల్లో ఇదివరలో భూగరిష్ట పరిమితిలో నిర్ణయించినట్టు ABCD అనేటువంటి 4 రకాల అయినటువంటి కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీల ప్రకారము అన్ని అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద అపార్ట్మెంట్లు కట్టినట్లయితే వాటికి ఏం చేయాలి, పర్యావరణ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది, అగ్నిమాపక సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత డ్రైనేజీకి సంబంధించినవి, నీరు అక్కడ పడుతుందా పడదా అనేటువంటి జియాలజిస్ట్ సర్వే రిపోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదన్నా ప్రమాదాలు జరిగితే ఏ విధంగా దాని నుండి బయటపడాలా, ఎక్కువగా వర్షాలు పడితే ఆ వర్షపు నీరు ఏ విధంగా పోవాలా, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా 32-33 అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రేరాలో రిజిస్టర్ అయిన బట్టి వాళ్లకు. వీటిల్లో ఏది తక్కువైనా కూడా వాళ్లకు రేరాలో అనుమతి ఉండదు. కాబట్టి అనుమతి లేకుండా కొన్ని కడుతూ ఉంటారు, అనాథరైజ్డ్గా కడుతూ ఉంటారు. ఇదివరలో మీకు చెప్పినట్టు అట్రాక్టివ్గా బ్రోచర్లు వేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటికంతా కూడా మోసపోకూడదు. అయితే తప్పనిసరి అన్నారు కదా, మళ్ళా అక్కడ వాళ్ళు మోసపోయేదానికి ఏ విధంగా ఉంది, దాని మీద చర్యలు ఉండవా అంటే తప్పకుండా ఉంటాయి.
కానీ ఇప్పుడు మీకు ఏమి ఇచ్చినారో 500 చదరపు మీటర్ల జాగాలో కట్టే వాటికి వర్తించదు. అదేవిధంగా 8 అపార్ట్మెంట్ల వరకు కూడా వర్తించదు. ఇంకొకటి ఏమంటే 2016కు ముందు ఈ చట్టం రాకముందు బిల్డింగ్లన్నీ పూర్తి చేసినటువంటివి, లేఅవుట్లన్నీ కూడా అప్రూవల్ అయ్యేటివి ఈ లెక్కలేకి రాదు అనమాట, రేరాకి రాదు. అయితే కొనుగోలుదారులు చూసేటప్పుడు రేరా అప్రూవల్ ఉందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఉండే అతను విశాఖపట్నంలో ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ ఉండేటువంటి భూమి రికార్డుల గురించి పెద్దగా తెలిసి ఉండదు. ఎక్కడి నుంచి లైసెన్సులు పొందాలి, ఇల్లు కట్టుకోవాలంటే లైసెన్సులు ఇవన్నీ కావాల్సి వస్తుంది. కాబట్టి అతను చేయవలసినటువంటి పనులన్నీ కూడా రేరా చేసి పెడుతుంది అనమాట. వాళ్ళపైన పూర్తి బాధ్యత కూడా పెడుతుంది. ఏదైనా ఈ కండిషన్స్ ఏదైనా వైలేషన్ అయితే వాటి మీద జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా అడ్వాన్స్ కట్టేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగేటప్పుడు 10% మాత్రమే వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిల్డర్ కానీ డెవలపర్ కానీ 10% మాత్రమే కొనుగోలుదారు నుండి వసూలు చేయాలి. ఆ వసూలైన మొత్తంలో 70% వచ్చేసి ఎస్క్రో ఖాతాలో పెట్టడం జరుగుతుంది. ఎస్క్రో ఖాతా అంటే అర్థం ఏమంటే రేరా వాళ్ళ అధికారులు ప్లస్ ఈ బిల్డరు లేదా డెవలపరు జాయింట్ అకౌంట్ కింద పెడతారనమాట. ఎప్పుడైతే ఈ కొనుగోలుదారికి ఈ బిల్డింగు సకాలంలో ఫుల్ షేప్లో అందించినప్పుడు మాత్రమే ఈ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కట్టుదిట్టమైనటువంటి పద్ధతుల్లో ఈ రేరా అనేటువంటిది తీసుకుంటుంది. ఏదన్నా వైలేషన్ అయితే జరిమానాలు, జైలు శిక్షలు కూడా ఉండేటువంటి దీనికి ఆ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఎస్క్రో ఖాతాలో నిల్వ ఉండేటువంటి డబ్బు డెవలపర్ కానీ బిల్డర్ కానీ రకరకాల ప్రాజెక్టులు ఒప్పుకొని ఉంటారు. వాళ్ళు వేరే ప్రాజెక్టులు చేస్తుంటారు. అంటే ఈ ప్రాజెక్టు డబ్బును ఇంకొక దాని మీద ఖర్చు పెట్టి, ఆ ప్రాజెక్టు డబ్బును ఇంకొక దాని మీద ఖర్చు పెట్టి ఈ విధంగా చేసేదాని వల్ల సకాలంలో ఈ కొనుగోలుదారులకు అపార్ట్మెంట్లు కానీ స్థలాలు కానీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే 5% అదనంగా వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి 1/1/2025లో ఆ అపార్ట్మెంట్ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయవలసిన ఇటువంటి ప్రాజెక్టులో అది 1/1/2026 వరకు కూడా కంప్లీట్ కాకుండా ఉన్నట్లయితే అతని మొత్తం డబ్బులకు 5% వడ్డీ వేసి కొనుగోలుదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొనుగోలుదారులు మేలు కోసము ఈ రేరా యాక్ట్ అనేటువంటిది తేబడింది. మోసపోకుండా ఉండేదానికి తేబడింది. ఏజెంట్లకు కూడా ఒక అపార్ట్మెంట్ లిమిట్ అప్పుడు జనరల్గా అయితే 2% మాకు ఇవ్వాలనేటువంటి వాళ్ళు ఆ 2% లేదనమాట. ఇండిపెండెంట్ హౌస్లో అమ్మినట్లయితే 10,000 రూపాయలే ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కమర్షియల్ కాంప్లెక్స్కు సంబంధించి అటువంటి ఏదన్నా ఇస్తే వాళ్ళు 50,000 వరకే బ్రోకరేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి వాళ్ళను కూడా కట్టుదిట్టం చేయబడి రిజిస్టర్ చేయబెడతారు. అటువంటి ఏదైనా వైలేషన్ అయినట్లయితే దాంట్లో కండిషన్స్ ఉంటాయి. ఏదైనా తప్పుడు పనులు చేసినట్లయితే మీరు శిక్షార్హులు అని చెప్పి అందులో రాయించుకొని ఉంటారు. కాబట్టి ఏ లెవెల్లో కూడా ఇట్లా డెవలపర్ కానీ ఇట్లా బిల్డర్ కానీ ఇట్లా ఏజెంట్ల ద్వారా కానీ మోసపోయేటువంటి అవకాశం ఉండదు. సకాలంలో అనుకున్న విధంగా వీళ్లకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి సదుపాయం ఏమంటే 5 ఏళ్ల లోపల ఏదైనా లోపాలు కానీ లేదంటే రిపేర్లు కానీ వచ్చినట్లయితే ఈ బిల్డరే ఫ్రీగా రిపేర్ చేయాల్సి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. లేదు దాంట్లో ఏదైనా కొద్దిగా ఆ ప్లాన్లో కొద్దిగా మార్పులు చేయాలనుకుంటే టోటల్ అపార్ట్మెంట్లో ఉండేటువంటి మెంబర్స్లో 300 మంది దాన్ని 75% మంది దానికి ఆమోదం తెలిపితే చిన్న చిన్న మార్పులు చేయవచ్చు అనమాట. కాబట్టి ఇది రేరా యాక్ట్లో ఉండేటువంటి పకడ్బంద అయినటువంటి విషయాలు. కాబట్టి అందరికీ కొనుగోలుదారులకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా రేరాలో అప్రూవల్ అయినటువంటి ఆ ప్లాట్లు మాత్రమే కొనుగోలు చేయండి. లేదన్నట్టుకంటే మీరు కంపల్సరీగా బాధ్యత మీ మీదనే పడుతుంది. ఎందుకంటే కొన్ని అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. అది టైటిల్ సరిగా ఉండదు. వారసత్వానికి సంబంధించి ఎవరు కోర్టులో వేస్తే అది అట్లే పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉంది. ఆ స్కీమ్ కూడా మూసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 2016 ముందు కట్టినటువంటి అపార్ట్మెంట్లలో కానీ విల్లాల్లో కానీ మీరు పకడ్బందీగా టైటిల్ అనేటువంటిది ఇంపార్టెంట్. మిగతా అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది
చూసుకొని కొనుక్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.